మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విరించవాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. కుజగ్రహ యొక్క మార్పు. కుజుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి మార్పు అనేది చెందుతున్నాడు. మనకి జనవరి 16 నుండి ఫిబ్రవరి 23 వరకు కూడా ఈయన తన ఉచ్చక్షేత్రమైన మకర రాశిలో ఈ కుజుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా ఒక గ్రహం మార్పు చెందినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి. అప్పుడు ఈ కుజగ్రహం యొక్క మార్పు అనేది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాన్ని, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి శుభ ఫలితాల వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే అశుభ ఫలితాల వాళ్ళు ఆ యొక్క వ్యతిరేకత ఏదైతే ఉందో తీవ్రత తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ కుజగ్రహం యొక్క మార్పు అనేది వీళ్ళకి శుభ ఫలితాన్ని ఇవ్వబోతోంది. అంటే వీళ్ళకి తృతీయ స్థానంలో యొక్క కుజగ్రహం యొక్క సంచారం అనేది జరగబోతోంది. సహజంగా వీళ్ళకి గత కొంతకాలం నుండి కుజగ్రహం యొక్క వ్యతిరేక ఫలితాలు అనేవి ఉంటున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ కుజగ్రహం తృతీయ స్థానంలోకి వెళ్తుందో కాస్త వీళ్ళకి ఊరట లభించడం అనేది జరుగుతుంది. సహజంగా ఆర్థికపరమైన విషయాల్లో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ధన లాభము అనేది ఉండదు. అంటే వ్యాపారంలో లాభాలు అనేవి చవిచూస్తారు. ఆరోగ్య విషయాలు కూడా ఇక్కడ వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. గత కొంతకాలంగా హై బీపీ కానీ, చర్మ వ్యాధులతో కానీ, నేత్ర వ్యాధులతో కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఇంటికి సంబంధించిన విలువైన వస్తువుల్ని, వస్త్రాలని, ఆభరణాలని ఇలాంటివి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. శుభవార్తలు వింటారు. సోదరి సోదరుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక పని చెయ్యాలనే పట్టుదల మీలో బాగా రావడం అనేది జరుగుతుంది. అంటే కొత్తగా ఏదైనా పని చెయ్యాలి, తనకంటూ ఒకటి నా కాళ్ళ మీద నిలబడాలి అనే ఆలోచనలు అనేవి, పట్టుదల, కార్యసిద్ధి ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఏదైతే ఒక కార్యక్రమాన్ని మొదలు పెడతారో ఆ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే పూర్తి చేసుకోవడానికి ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా దానికి సంబంధించిన వ్యక్తులు, అంటే ఎవరిని కలుసుకుంటే ఎటువంటి పనులు అవుతాయి అనే విషయాలు కూడా ఇక్కడ మంచి అవగాహన రావడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటున్నాయి. అయితే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించాలనే ఆలోచన ఏదైతే ఉందో అది మరింత ముందుకు మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే నూతన వస్త్రాలు ఇలాంటివి కూడా కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. అలాగే దగ్గర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో లాభాలు చవి చూడడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు విద్యార్థులకు కానీ, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి కానీ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళకి మరిన్ని, అంటే వీళ్ళు ఇంకా మరిన్ని శుభవార్తలు వినాలన్నా, మరింత పనులు త్వరగా పూర్తి చేసుకోవాలన్నా వీళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చేసుకోవాలి. దీంతో పాటుగా వీళ్ళు ఇక్కడ సర్ప సూక్తంతో కానీ విన్నా కానీ, పారాయణ చేయించుకున్నా కానీ ఇవన్నీ చేయడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఎర్రటి పూలతో స్వామివారిని ఆరాధన చేయడం ద్వారా కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖనో భవంతు. లోక సంస్థ సుఖనో భవంతు.